వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. అసెంబ్లీకి కొత్త వచ్చిన పెళ్లి కొడుకుకి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీధరబాబు. అసలు అసెంబ్లీకి కొత్త పెళ్లి కొడుకు ఎవరు వచ్చారు అనుకుంటున్నారా? ఆయనే మల్లారెడ్డి. కొత్త పెళ్లి కొడుకై డైరెక్ట్ గా అసెంబ్లీకి వచ్చిన మల్లారెడ్డి గారికి శ్రీధరబాబు ఏకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. బాబు పెళ్లి కొడుకు కాకముందుకే మీరు నిజాలు మాట్లాడారు. పెళ్లి కొడుకు అయ్యి వచ్చిన తర్వాత అన్ని అబద్ధాలే ఆడుతున్నారు. బయట మీరు ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతున్నాడు. ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా అన్న అనే సంబోధించిన దాఖలు ఉన్నాయి. మీరు కొత్తగా పెళ్లి చేసుకొని అసెంబ్లీ సమావేశాలకు హాజరైతున్న మల్లారెడ్డి గారు, మీరు ఎందుకు మీ పక్కనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూసి భయపడుతూ డైవర్షన్ పాలిటిక్స్ అంటే అధికార పార్టీ మీద మీరు కావాలనే విమర్శలు చేస్తున్నారు? మల్లారెడ్డి గారు, మీరంటే మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొంచెం నిజాలు మాట్లాడేదాన్ని సరదాగా మాట్లాడడం మంత్రి శ్రీధరబాబు గారు. నిజంగా అన్న, మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉందని శ్రీధరబాబు గారి గురించి మల్లారెడ్డి గారు చెప్పుకొచ్చారు. గతంలో మీరు నాకు ఎన్నో పర్సనల్ గా కూడా చాలా హెల్ప్ చేశారు. అలాంటి అభిమానంతో మీకు చెప్తున్నాను అని మరొక చెప్పే ప్రయత్నం చేశారు మల్లారెడ్డి గారు. మరొక కౌంటర్ చేశారు శ్రీధరబాబు గారు. మీరు పెళ్లికి ముందుకు బయట ఏ కార్యక్రమం అయినా, ఏ సమావేశం అయినా, ఎలాంటి అంశమైనా సరే అధికార పార్టీ మీద మీరు మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ సభలో మాత్రం మీరు ఎందుకు ప్రభుత్వం మీద కావాలని మీరు కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్నారని శ్రీధరబాబు గారు చెప్పేసరికి మల్లారెడ్డి గారు మరొక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అన్న, నేను పెళ్లి కొడుకుని నన్ను అవమానించొద్దు, బాధ పెట్టొద్దు, నన్ను ఒక 3 రోజులు ప్రశాంతంగా ఉంచానని అనేసరికి సభలో మొత్తం నవ్వుల పువ్వులు పూయించారు మల్లారెడ్డి గారు. అంటే సరదాగా కలిసిన ఈ సన్నివేశము అందరినీ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలతో అందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు మల్లారెడ్డి గారు. సో మంత్రి శ్రీధరబాబు గారి మధ్యన, మల్లారెడ్డి గారి మధ్యన ఒక విచిత్రమైన స్టోరీ జరిగింది. అది నిండు సభలో, అసెంబ్లీ సమావేశంలో. సో మల్లారెడ్డి గారి మధ్యన, శ్రీధరబాబు గారి మధ్యన చాలా వరకు కొన్ని వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశారు మల్లారెడ్డి గారు. సో మొత్తానికి అసెంబ్లీలో జరిగినటువంటి విషయాలంటే చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.